లాస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంట్రడక్షన్లో పాజిటివ్ చార్జ్, నేచర్ ఆఫ్ ది చార్జెస్, ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జెస్ and nature of electrical charges and types of electrical charges. Charge అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నాం. Charge is the property by virtue of which it attracts the particles or lighter particles and it is rubber with material. ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ అంటే ఆ వస్తువుని ఎప్పుడైనా వేరే వస్తువుతో ఘర్షణ కలిగజేసినప్పుడు అది చిన్న చిన్న పదార్థాలను ఆకర్షించే గుణాన్ని ఆవేశపూరితమైనటువంటి వస్తువు కింద దాన్ని మనం ఛార్జ్ అంటారు, లేదా ఎలక్ట్రిఫైడ్ బాడీ, విద్యుదీకరించినటువంటి వస్తువు, ఎలక్ట్రిఫైడ్ బాడీ. The body is said to be electrified when it is rubbed with some other materials. There are a number of materials which exhibit the same property. ఏదైనా ఒక వస్తువుని వేరే వస్తువుతో ఘర్షణ కలిగజేసినప్పుడు ఆవేశం పుడతా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే అన్ని ఘన పదార్థాలు పుట్టు, కొన్ని ఘన పదార్థాలే ఉంటాయి. ఇటువంటి ప్రాపర్టీని ఎగ్జిక్యూట్ చేసే మెటీరియల్స్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ మెటీరియల్స్. దాంట్లో బెస్ట్ ఉదాహరణకి గ్లాసు, ఎబోనైటు, వ్యాక్స్, పేపర్, రబ్బర్, ప్లాస్టిక్, వుడ్, ఎయిర్, ఎక్సెట్రా. ఫర్, సిల్క్, ఆల్ దీస్ మెటీరియల్స్ ఎగ్జిక్యూట్ ది సేమ్ ప్రాపర్టీ. ఏంటా ప్రాపర్టీ అంటే ఈ మెటీరియల్ని వేరే మెటీరియల్ తోటి రబ్ చేసినప్పుడు, ఘర్షణ కలిగజేసినప్పుడు అది ఆకర్షించే గుణాన్ని పొందుతూ ఉంటుంది. ఆకర్షించే గుణాన్ని ఛార్జ్ లేదా ఎలక్ట్రిఫైడ్ బాడీ అని అంటారు. అన్ని పదార్థాలు ఈ ప్రాపర్టీని, ధర్మాన్ని వ్యక్తీకరించవు. ఓన్లీ కొన్ని పదార్థాలు మాత్రమే ఇటువంటి ప్రాపర్టీని ఎగ్జిక్యూట్ చేస్తాయి. వాటిని ఒక సిరీస్లో డిజైన్ చేస్తారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఈ గ్లాసు, ఎబోనైట్, వ్యాక్స్, పేపరు, రబ్బరు, ప్లాస్టిక్, వుడ్, హ్యూమన్ హెయిర్, ఫర్ అంటే క్యాట్ స్కిన్ అండ్ సిల్క్, ఉన్ని. ఈ పదార్థాలు మాత్రమే ఇటువంటి పదార్థాలు. నెక్స్ట్ అంబర్. ఇటువంటి కొన్ని పదార్థాలు ఒక సిరీస్లో డిజైన్ చేస్తారు, అరేంజ్ చేస్తారు. ఆ పదార్థాలను మట్టుగా ఒక పదార్థాన్ని వేరే పదార్థం, ఈ సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఒక పదార్థాన్ని ఇంకో మెటీరియల్ తోటి రబ్ చేసినప్పుడు మనకి ఈ ఛార్జ్ అనేది పుడతా ఉంటుంది. దాన్నే ఎలక్ట్రిఫికేషన్ ఆర్ ఎలక్ట్రిఫైడ్ బాడీ అని అంటారు. దిస్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ది ఛార్జ్. ఛార్జెస్ రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏం చెప్పాడు మనకి? కన్వెన్షన్ ఏంటి? కన్వెన్షన్ ఏం చెప్పాడంటే ఒక గ్లాస్ రాడ్ని సిల్క్ తోటి రబ్ చేసినప్పుడు, గ్లాస్ రాడ్ని గ్లాస్ రాడ్కి వచ్చే ఆవేశాన్ని, ఛార్జ్ని పాజిటివ్ ఛార్జ్ అనుకోమన్నాడు. అదేవిధంగా ఎబోనైట్ రాడ్ కడ్డీని తీసుకున్నాడు. ఈ ఎబోనైట్ కడ్డీని రాడ్ని ఫర్ లేదా ఉన్నితోటి డ్రాప్ చేసినప్పుడు ఈ ఎబోనైట్ రాడ్కి వచ్చినటువంటి ఆవేశాన్ని నెగిటివ్ ఛార్జ్ అని అనుకోమన్నాడు. కన్వెన్షన్. తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ విల్కండ్ ఆయిల్ ఎక్స్పెరిమెంట్ నేచర్ ఆఫ్ ది ఛార్జ్ని డిటర్మైన్ చేసి ఈ గ్లాస్ మీద ఉన్నటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని, ఎబోనైట్ మీద ఉన్నటువంటి ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు. దీనికంటే ముందు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఊహించుకున్నాడు ఎలా ఉంటుంది, దీన్ని ఎస్యూమ్ చేసుకున్నాడు. గ్లాస్ మీద పాజిటివ్ ఉంటుంది, నీకు ఎబోనైట్ మీద నెగిటివ్ ఉంటుంది, when they are rubbed with silk and wool respectively అని అతను ఎస్యూమ్ చేసుకున్నాడు, ఊహించుకున్నాడు. తర్వాత వచ్చిన సైంటిస్టులు దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి అతను చెప్పినటువంటి సైన్స్ అన్ని కరెక్ట్ అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడ్డాయి. కాబట్టి ఆరిజినల్ ఛార్జ్ అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నాం. ఛార్జెస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో నేర్చుకుని దేన్ని పాజిటివ్ ఛార్జ్ అంటారు, దేన్ని నెగిటివ్ ఛార్జ్ అంటారు డిఫైన్ చేసుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకి రెండు రకాల ఛార్జెస్ ఉన్నాయని మనకి తెలియదు. ఈ రెండు రకాల ఛార్జెస్లో మనకి పాజిటివ్ ఛార్జ్డ్ బాడీ అండ్ నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ. ధనావేశపూరితమైన వస్తువు, రుణావేశమైన పూరిత వస్తువు. ఈ ఛార్జింగ్ ఆఫ్ ది బాడీస్ని ఇంకో రకంగా కూడా మనం
ఎలక్ట్రానిక్ థియరీ ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూక్లియస్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ అయినా సరే న్యూక్లియస్ పాజిటివ్ కోర్ ఉంటుంది, దీని చుట్టూరు ఎలక్ట్రాన్స్ స్టేషనరీ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్స్ ఉంటుంది అనుకున్నాం. ఈ న్యూట్రల్ యాటమ్కి అంటే యాటమ్స్ జనరల్గా న్యూట్రల్గా ఉంటాయి. దీనికి ఎలక్ట్రాన్స్ కానీ మనం ఏదో ప్రాసెస్ ఉపయోగించి దీంట్లో ఉన్నటువంటి ఇన్నర్ మోస్ట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కనుక మనం రిమూవ్ చేయగలిగినట్లయితే ఏదైనా పద్ధతిని ఉపయోగించి అప్పుడు ఈ ఎలిమెంట్ని పాజిటివ్ ఛార్జ్ బాడీ అని కూడా అనొచ్చు. డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అదేవిధంగా లేకపోతే ఎలక్ట్రాన్ సంఖ్య ఏదో రకంగా మీరు యాడ్ చేసినట్లయితే అప్పుడు ఆ వస్తువుకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాజెస్ ద బాడీ నెగిటివ్ అండ్ డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాజెస్ ది బాడీ పాజిటివ్. ఇలా కూడా మనం పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని ఈ రకంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ప్రత్యేక మనం మెయిన్గా పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అనే రెండు రకాల ఛార్జెస్ ఉంటాయని నేర్చుకున్నాం. ఈ రెండు ఛార్జెస్ కనుక ఉన్నట్లయితే ఈ రెండు ఛార్జెస్ సిమిలర్ ఛార్జెస్ అంటే పాజిటివ్ ఛార్జ్ అయితే రిపల్ చేసుకుంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అయితే అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఏ రెండు ఛార్జెస్ తీసుకున్నట్లయితే ఆ రెండు ఛార్జెస్ అట్రాక్షన్ ఆ రెండింటి మధ్య అట్రాక్షన్ కానీ రెపల్షన్ కానీ ఉంటుంది. కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్ లేకపోతే రెపల్సివ్ ఫోర్స్ ఎంత ఉంటుందని చెప్పేది ఈ కులుమ్స్ నియమం. కులుమ్స్ లా ఎక్స్ప్లెయిన్స్ ద magnitude of the force, whether it is an attractive force or repulsive force between any two charges which are separated by a finite distance in any medium is given by Coulomb's law. ఈ కులుమ్స్ లా ఏం చెప్తుందంటే రెండు వేరు ఆవేశాలు కానీ తీసుకున్నట్లయితే వాటిని కొంత దూరంలో వేరుపరిచినట్లయితే వాటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలము లేక వికర్షణ బలాన్ని ఈ కులుము నియమము మనకి దాని పరిమాణాన్ని దాని దిశని నిర్దేశించే నియమాన్ని కులుము నియమం అని అంటారు. కులుమ్స్ లా ఏం చెప్తుందో చూద్దాం. ఒక Q1 అనే పాజిటివ్ ఛార్జ్ బాడీ తీసుకున్నాం, Q2 అనేటువంటి నెగిటివ్ ఛార్జ్ బాడీ తీసుకున్నాం. You take two different charged bodies Q1 and Q2. These two charged bodies are separated by distance r meters. ఈ రెండు ఆవేశాలని r మీటర్స్ దూరంలో ఇందులో ఇన్ ఎయిర్ మీడియం గాలి అనే యానకంలో ఈ రెండు ఆవేశాలను వేరు ఆవేశాలని మనం r యూనిట్స్ దూరంలో కనుక తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. రెండు సిమిలర్ ఛార్జెస్ తీసుకుంటే వికర్షణ బలం ఉంటుంది, ఆపోజిట్ ఛార్జెస్ తీసుకుంటే ఆకర్షణ బలం ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది డిఫైన్ చేసింది, ఎంత ఉంటుంది ఎంత పరిమాణం ఉంటుంది, ఏ దిశలో ఉంటుంది అని చెప్పింది కులుమ్స్ లా. ఎంత ఉంటుందో చెప్తుంది. అకార్డింగ్ టు కులుమ్స్ లా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రెపల్షన్ బిట్వీన్ Q1 అండ్ Q2 F అనుకున్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్న ఆకర్షణ లేక వికర్షణ బలం F అనుకున్నట్లయితే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇండివిజువల్ ఛార్జెస్. ఆ రెండు ఇండివిజువల్ ఛార్జ్ యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎవరు కులుమ్స్ లా. F is proportional to Q1 and Q2 and the force of attraction or repulsion is inversely proportional to the square of the distance between the two charges. రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి చార్జెస్ మధ్య ఉన్న దూరానికి ఒక దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది, F is proportional to Q1 Q2 by r square. ఈ ప్రపోర్షనాలిటీ తీసి ఒక కాన్స్టెంట్ పెడితే K into Q1 Q2 by r square. ఇది కులుమ్స్ లా. So many newtons. The force of attraction or repulsion between charges Q1 and Q2 which are separated by distance are in air medium is given by this equation. ఈ K అనేది యూనివర్సల్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏమంటుంది, ఈ K ఎలా డిఫైన్ చేస్తారు, K is given by 1/4π epsilon naught. K అనేది కాన్స్టెంట్, దాన్నే 1/4π epsilon naught. ది 1/4π epsilon naught వాల్యూ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. కాబట్టి కూలుమ్స్ లా దాన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, therefore F is equal to K means 1/4π epsilon naught. Therefore F is equal to 1/4π epsilon naught into Q1 Q2 by r square. ఇది కూలుమ్. ఇక్కడ ఎప్సిలాన్ 1/4π ఎప్సిలాన్ వాల్యూ 9 × 10⁹ న్యూటన్ మీటర్స్ పర్ స్క్వేర్. దీంట్లో 4 కాన్స్టెంట్ 5 కాన్స్టెంట్. ఎప్సిలాన్ నాట్ అనేది పెర్మిటివిటీ, ప్రవేశశీలత అంటే తెలుగు పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. The value of the epsilon naught
is given by 8.9 into 10 to the power of minus 12 coulomb square per Newton meter square. Epsilon naught అనేది ఒక కాన్స్టెంట్. దీని అంటారు permittivity of free space. Therefore Coulomb's law మనకి Coulomb's law gives the magnitude of the force. The magnitude of the force between two charges Q1 and Q2 which are separated by distance r meters in air medium is given by F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by r square, where 1 by 4 pi epsilon is a constant and is given by 9 into 10 to the power of 9 Newton meter square per centimeter per coulomb square. Here epsilon naught is another constant known as permittivity of free space. గాలి లేక శూన్యానికి యొక్క ప్రవేశశీలత. దాని విలువ 8.9 into 10 to the power of minus 12 coulomb square per Newton meter square. ఇది Coulomb's law. Coulomb's law అంటే మన force between two charges, any two charges given by Coulomb's law. Next law. Electric field. Electric field. Second one. విద్యుత్ క్షేత్రం అంటారు తెలుగులో. ఎలక్ట్రిక్ ఫీల్డ్. యు టేక్ ఎనీ చార్జ్డ్ బాడీ Q. ఏదైనా Q అనే ఒక చార్జ్డ్ బాడీ తీసుకున్నట్లయితే వెదర్ ఇది పాజిటివ్ చార్జ్డ్ బాడీ ఆర్ నెగిటివ్ చార్జ్డ్ బాడీ. ధనావేశపూరితమైన వస్తువు లేక రుణావేశమైన వస్తువు తీసుకున్నట్లయితే యు టేక్ ఎ చార్జ్డ్ బాడీ. ఈ చార్జ్డ్ బాడీ చుట్టూరు దీని చుట్టూ ఉండే కొంత ప్రదేశం ద ఏరియా ఆర్ ద స్పేస్ అరౌండ్ ఎ చార్జ్డ్ బాడీ Q. ద స్పేస్ ఆర్ ఏరియా అరౌండ్ ఎ చార్జ్డ్ బాడీ through which it experiences a force. ఎంతవరకు అయితే దీని ప్రభావం పనిచేస్తూ ఉంటుందో ఆ మొత్తం విషయాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫీల్డ్ అరౌండ్ ద చార్జ్డ్ బాడీ అట్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ద ఫోర్స్. ఏదైనా ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని కనుక దాని మీద పెట్టినట్లయితే, ఏకాంక ధనావేశాన్ని కనుక పెట్టినట్లయితే, ఇది ఫోర్స్కి బలాన్ని కనుక గురైనట్లయితే ఇక్కడ ఎవరున్నట్టు దీని యొక్క ప్రభావం ఉన్నట్టు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నట్టు లెక్క. The presence of the electric field can be felt by observing the force, attractive force or repulsive force experienced by a unit positive charge placed at any point P. ఏ బిందువు దగ్గర అరౌండ్ ది చార్జ్డ్ బాడీ. ఈ చార్జ్డ్ బాడీకి దగ్గరలో ఏ పాయింట్ దగ్గరైనా సరే ఒక యూనిట్ ఛార్జ్ని ఏకాంత ధనావేశించినప్పుడు దాని మీద పనిచేస్తున్నటువంటి ఏదైనా బలాన్ని గురైనట్లయితే అప్పుడు ఆ ప్రాంతం వద్ద ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లే. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ప్లేస్ అ యూనిట్ పాజిటివ్ చార్జ్ అండ్ ఇఫ్ ద యూనిట్ పాజిటివ్ చార్జ్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్ దెన్ there is a presence of electric field. If you take another point Q, if you place a positive charge in this, ఇక్కడ ఏ విధమైన ఫోర్స్ గురవట్లేదు ఈ ఛార్జ్ అంటే there is no electric field. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. Therefore, the presence at the location of the electric field can be felt by introducing a unit positive charge around the charged body. ఎక్కడైతే ఉందో ఆ మొత్తం ప్రదేశాన్ని, అంటే దీని చుట్టూ ఉండే ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే మనం యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అది కొంత ఫోర్స్, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై సమ్ ఫోర్స్, కొంత ఫోర్స్ గురవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు లెక్క. అది ఎంత ప్రదేశం అయితే వ్యాపించి ఉంటుందో ఆ మొత్తం ప్రాంతాన్ని, ఆ మొత్తం విషయాలన్నీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటారు. కాబట్టి నిర్వచనం ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పేస్ ఆర్ ఏరియా అరౌండ్ ఎ చార్జ్డ్ బాడీ అట్ విచ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఫోర్స్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఎ యూనిట్ పాజిటివ్ చార్జ్. ఏదైనా సరే ఒక ఆవేశపూరిత వస్తువు చుట్టూ ఉండేటువంటి ప్రాంతము ఎంత మేర అంటే దాని ప్రభావం ఎంత మేర అయితే వ్యాపించి ఉంటుందో ఆ మొత్తం ప్రదేశాన్ని విద్యుత్ క్షేత్రము అని అంటారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మొత్తం ప్రదేశం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మెజర్మెంట్, క్వాంటిటీ ఎంత ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ P అనే పాయింట్ ఇక్కడ ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ యూ టేక్ టూ డిఫరెంట్ పాయింట్స్ P అండ్ Q. ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, Q అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్. Then what is the difference between electric field at point P and electric field at point Q? ఈ P అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది, at R1 with the distance. Q అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది, R2 distance. P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, Q అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ magnitude ఎక్కువగా ఉంది. What is the magnitude of the electric field at point P and what is the magnitude of the electric field at point Q?
రెండు బిందువుల దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లయితే దీని ప్రభావం దీని యొక్క విలువ ఎంత ఉంది, ఎక్కడ ఎక్కువగా ఉంది దీని ప్రభావం తెలుసుకోవడం కోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ వీ హ్యావ్ టు ప్లేస్ ఎ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. పి అనే పాయింట్ దగ్గర టెస్ట్ ఛార్జ్ పెట్టినట్లయితే అక్కడ ఎంత దూరంలో R1 యూనిట్స్ దూరంలో పి అనే పాయింట్ పెట్టినట్లయితే ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే రెండింటిలో ఎంత దూరంలో ఉంది, R1 యూనిట్ దూరంలో ఉంది. కాబట్టి రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది P అనే పాయింట్ ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి ఫోర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి P అనే పాయింట్ దగ్గర ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, Q అనే పాయింట్ దగ్గర ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టు. Q అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ తక్కువగా ఉంటాయి, డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫోర్స్ తక్కువగా ఉంది, ఇంటెన్సిటీ తక్కువగా ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది, వీటి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం అంతా వ్యాపించింది, కానీ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఉంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at point P? What is the magnitude of electric field intensity? The magnitude of electric field intensity E bar is given by 1 by 4 pi epsilon naught into Q1 Q2 Q1 by R square into R0 or Q0. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక స్పేస్, ఒక ప్రదేశం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈ P అనే పాయింట్ ఈ Q అనే ఛార్జ్ తీసుకున్నారు, యు టేక్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ P, R యూనిట్స్ దూరంలో తీసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా నిర్వచిస్తారు? How to define electric field intensity at point P, which is a distance r from the center of the charged body in electric field? E అనే పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ని పెడతారు. ఈ టెస్ట్ ఛార్జ్ అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ +1 ఎంత దూరంలో ఉంది, R యూనిట్స్ దూరంలో ఉంది. అయినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తారు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఫోర్సే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ due to Q, therefore Q into 1 divided by the distance between these two R square. Therefore E bar is given by 1 by 4 pi epsilon naught into Q into 1 by R square, which is nothing but 1 by 4 pi epsilon naught into Q by R square. This is the expression for the electric field intensity. Newton per. This is the electric field intensity. The electric field is different from electric field intensity. The electric field intensity at any point P, which is at distance r from the center of charged body, E is given by 1 by 4 pi epsilon naught into Q bar square, and is defined as the force experienced by the electric field intensity can also be defined as force experienced by unit charge. Therefore, E by Q is equal to F by Q is equal to E. The electric field intensity E bar is given by force per unit charge. The force experienced by unit charge is given by electric field intensity. This is nothing but E is equal to 1 by 4 pi epsilon naught Q by R square.